Welcome to Global English Magic, which supports your every need in English. Watch, practice, and succeed. This is our motto. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మనము ఇంతవరకు చేసిన వీడియోలో తెలుగు మీడియం వారు నేర్చుకునేలా సులభంగా అందరికీ ఇంగ్లీష్ అనే సిరీస్ లో ఉన్నాం. దాని లోపల ఇప్పటివరకు మనం 9 వీడియోస్ కంప్లీట్ చేసాము. దాంట్లో భాగంగా వచ్చేది 10th వీడియో. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది, కానీ ఇప్పటి నుంచి రెగ్యులర్ గా మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి. దీంట్లోపల మనం ఈ రోజు నుంచి ఇంపార్టెంట్ టాపిక్ నేర్చుకోబోతున్నాం. ఇంతకు ముందు వరకు మనం ఏం నేర్చుకున్నామంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి నేర్చుకున్నాం. అంటే బేసిక్ ఇంగ్లీష్ లోపల ఒక సెంటెన్స్ ఫార్మేషన్ లోపల ఏమేం పార్ట్స్ ఉంటాయి వాటి గురించి నేర్చుకున్నాం. నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, వాటి గురించి నేర్చుకున్నాం. ఈ రోజు దానికి ఫర్దర్ స్టెప్ గా కంటిన్యూస్ గా ఈ రోజు కొత్త టాపిక్ నేర్చుకోబోతున్నాం. ఏంటది? టెన్సెస్. హౌ టు లెర్న్ టెన్సెస్ ఈజీలీ. సులభంగా ఎలా నేర్చుకోవాలి అన్న టాపిక్ మీద ఈ రోజు నుంచి ఫోకస్ చేయబోతున్నాం. దీని మీద దాదాపు ఒక 10 నుంచి 15 వీడియోస్ దాకా వస్తూ ఉంటాయి. రెగ్యులర్ గా చూడండి. అసలు టెన్సెస్ నేర్చుకోవాలంటే ముందుగా ఏం నేర్చుకోవాలి, దానికోసం ఇది ప్రిపరేషన్ వీడియో. దిస్ ఇస్ వాట్. దీంట్లోపల టెన్సెస్ ఏమి స్టార్ట్ చేయము. దీంట్లోపల టెన్సెస్ కి ఏమేమి కావాలి, అసలు ఎందుకు నేర్చుకోవాలి టెన్సెస్ అనేది దాని బేసిక్ దీంట్లో నేర్చుకుంటాము. తర్వాత నెక్స్ట్ వీడియో నుంచి మనం టెన్సెస్ స్టార్ట్ చేస్తాం. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అనే టెన్సెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో దీంట్లోపల ఒక ఇమేజ్ ఉంది. ఏంటిది? టైం ఇమేజ్ ఉంది. సో వై దిస్ ఇమేజ్? దీనికి మనకు ఈ వీడియోస్ కి ఏం సంబంధం అంతా కూడా దీని చుట్టే ఉంటుంది. వీడియో అంతా కూడా సో టైం రిలేటెడ్ గానే ఉంటుంది. ఏమేమి నేర్చుకుంటాం దీంట్లోపల అంటే టెన్స్ అంటే ఏంటి, ఎన్ని రకాల టెన్సెస్ ఉన్నాయి, మెయిన్ వర్బ్ ఫార్మ్స్ అంటే ఏంటి, హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటి, సెంటెన్స్ స్ట్రక్చర్ అంటే ఏంటి, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అంటే ఏంటి, ఇవన్నీ మనకు ముందుగా తెలిసి ఉండాలి టెన్సెస్ లోపల. ఎందుకంటే మీకు టెన్సెస్ ఏ బుక్ లో తీసినా కూడా ఈ టర్మినాలజీ అంతా వస్తూ ఉంటుంది. మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సంథింగ్ ఇలా వస్తూ ఉంటాయి. సెంటెన్స్ స్ట్రక్చర్ అని ఇస్తూ ఉంటాయి. అసలు అంటే ఏంటి, ఈ బేసిక్స్ తెలిస్తే మిగతా నేర్చుకోవడం ఈజీగా అవుతుంది. అందుకనే దీని మీద ఒక వీడియో చేస్తున్నాం. దీని తర్వాత నెక్స్ట్ మనం క్లియర్ గా నేర్చుకుంటాం. టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టెన్స్ అంటే ఏంటి, సులభంగా ఎలా నేర్చుకోవాలి. టెన్స్ అంటే ఏంటంటే టెన్స్ ఈజ్ నథింగ్ బట్ అబౌట్ స్పీకింగ్ అబౌట్ టైం. టాక్స్ అబౌట్ ద టైమ్ ఆఫ్ యాక్షన్. యాక్షన్ గురించి తెలిపేది. టైమ్ ఆఫ్ యాక్షన్ ఏ టైం గురించి? అది రిలేటెడ్ టు ప్రజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్. ఒక జరిగిన పని ప్రజెంట్ లో జరిగిందా, పాస్ట్ లో జరిగిందా, ఫ్యూచర్ లో జరిగిందా, ఏం పని జరిగింది అని తెలపడానికే మనం టెన్స్ వాడతాము. ఇంగ్లీష్ లో చాలా వరకు మనము జరిగిపోయిన పనుల గురించి ఎక్కువగా చెప్తా ఉంటాం. అంటే దాన్ని వి కాల్ ఇట్ యాజ్ పాస్ట్ అంటారు. లేదా ప్రజెంట్, ఇప్పుడు ఏం చేస్తున్నాం అనే దాని గురించి చెప్తా. లేదా ఫ్యూచర్ లో ఏం చేయబోతున్నాం గొప్పలు చెప్తా ఉంటాను. నేను అలా చేస్తాను, ఇలా చేస్తాను, లేదా ఇంతకుముందు అలా చేశాను, ఇలా చేశాను, అవన్నీ మాట్లాడుతూ ఉంటాను. ఈ రెండింటి గురించి కూడా, ఈ 3 విషయాల గురించి తెలుసుకునేది ఏంది టెన్స్ అంటారు. ఏంటి? టెన్స్ ఈజ్ ఈక్వల్ టు సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ టైం రిలేటెడ్ వర్డ్. టైం రిలేటెడ్ అంటే ఏంది? టుడే, టుమారో, ఎస్టర్డే ఆర్ నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఇవన్నీ కూడా దానికి రిలేటెడ్. సబ్జెక్ట్ అంటే ఏంటి? ఎవరు చేస్తున్నారు ఆ పని? నేనా, నువ్వా, ఐ, వై, యూ, హీ, షీ, ఇట్, ఎవరు చేస్తున్నారు అని చెప్పేది. వర్బ్ అంటే చేస్తున్న పని ఏంటి? చూస్తున్నారా, సినిమా చూస్తున్నారా, లేదా పని చేస్తున్నారా, వర్క్ చేస్తున్నారా, వాట్ ఆర్ యూ డూయింగ్, నడుస్తున్నారు లేదా ఏదో పని చేస్తున్నా అని చెప్పడానికి వాడేదాన్ని మొత్తం టెన్స్ అంటారు. ఇంకా డీటెయిల్ గా వెళ్దాం. సో టర్మినాలజీ, బుక్ డెఫినిషన్ ఏంటి? వర్బ్ ఫార్మ్ దట్ షోస్ టైమ్ ఆఫ్ యాక్షన్ ఈజ్ కాల్డ్ ద టెన్స్. అందుకే చెప్పాను కదా, టైం కి ఈ ఫిగర్ కి చాలా సంబంధం ఉంది. దీని గురించి కరెక్ట్ గా అర్థమైపోతే టెన్స్ ఈజ్ నథింగ్ రిలేటెడ్ టు నథింగ్ బట్ టైం. ఏ టైంలో ఏ పని చేస్తాం అని చెప్పడానికి ఇది వాడతాం. ఒక సెంటెన్స్ చూద్దాం. ఐ గో టు ఆఫీస్ ఎట్ 9. ఆఫీస్ కి ఎన్ని గంటలకు వెళ్తారు? 9 o'clock వెళ్తారు డైలీ అనుకుందాం. ఐ వెంట్ టు ద ఆఫీస్ ఎట్ 10 yesterday. నేను నిన్న 10 గంటలకు వెళ్ళాను. హీ హ్యాడ్ జస్ట్ గాన్ టు ఆఫీస్. అతను ఆఫీస్ కి ఇప్పుడే వెళ్ళాడు. ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయి? మనం చేసిన పని ఏ టైంలో చేసామని చెప్పడానికి వాడుతా ఉన్నాం. దాన్ని టెన్స్ అంటాం. సింపుల్. ఎక్కువ పెద్దగా మైండ్ మీదకి తీసుకోకండి. ఏదో ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకుంటున్నాం అలా ఆ ఫీలింగ్ నుంచి బయటకు వెళ్ళండి. ఒక స్టోరీ లాగా వినండి, ఈజీగా అర్థమవుతుంది. టెన్స్ అంటే టైం గురించి చెప్పడం, చేసిన పని ఎప్పుడు చేసామని చెప్పడానికి వాడేదాన్ని టెన్స్ అంటాము. దట్ ఈస్ సింపుల్. నెక్స్ట్, ఎన్ని రకాలు ఉన్నాయి టెన్సెస్ లో? సో రకాలు ఎన్ని అంటే దెర్ ఆర్ 3 మెయిన్ కైండ్ ఆఫ్ టెన్స్. అంటే ఒక కాలం గురించి, ఒక పని చేసాం, ఎప్పుడు చేసి ఉంటావు? చేస్తే ప్రజెంట్ లో చేసి ఉంటావు, లేదా పాస్ట్ లో చేసి ఉంటాం, లేదా ఫ్యూచర్ లో చేస్తాం.
ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. 3 మెయిన్ కైండ్స్ ఆఫ్ టెన్సెస్ ఉన్నాయి. దాన్ని కేటగిరైజ్ చేస్తే, డివైడ్ చేస్తే, సో టెన్సెస్ ఆర్ 3 టైప్స్, 3 కైండ్స్. సో దాన్ని ఇంకా కొంచెం డీప్ గా డివైడ్ చేస్తే ఒక్కొక్క దాంట్లో again each tense is subdivided into 4 categories, 4 different forms. Past, present, present past simple lopala, simple present tense, simple continuous, present perfect tense, present perfect continuous tense. Alage simple past, past continuous, past perfect continuous. Same way simple future, future continuous, future perfect కంటిన్యూస్ టెన్స్. సో మొత్తం కలిపేసి టెన్సెస్ అన్ని 12 రకాలు ఉన్నాయి. అంటే టైం గురించి రిలేటెడ్ గా మనం 12 రకాలుగా ఇంగ్లీష్ లోపల మాట్లాడతాం. సో ఇవి కరెక్ట్ గా కమాండ్ వస్తే మీకు ఇంగ్లీష్ మాట్లాడడం అనేది ఈజీ అయిపోతుంది. మీకు సింపుల్ గా మీరు కాన్ఫిడెన్స్ తో ఇంగ్లీష్ లో మాట్లాడగలరు. ఇంకా ఏం తెలియాలి దీని గురించి? సో ఫస్ట్ మనం బేసిక్ ఏంటి, టెన్సెస్ 3 రకాలుగా ఉంటాయి, మళ్ళీ ఒక్కొక్క దాంట్లో 4 రకాలు ఉన్నాయి. అంటే మొత్తం 12 రకాల టెన్సెస్ ని, ఒక టైం గురించి, ఒక పర్సన్ చేసిన పనిని 12 రకాల టైంలో ఏదో ఒక దాంట్లో ఫిట్ అవుతుంది, అది చెప్పడానికి టెన్సెస్ వాడతాము. నెక్స్ట్ మెయిన్ వర్బ్ ఫార్మ్స్. సో ఆ టెన్స్ తెలియాలంటే మనకి ఏం తెలియాలి? వర్బ్స్ తెలియాలి. వర్బ్స్ ఏంటి? దెర్ ఆర్ 4 మెయిన్ వర్బ్ ఫార్మ్స్ ఇన్ ఇంగ్లీష్: ప్రజెంట్, పాస్ట్, పాస్ట్ పార్టిసిపుల్ అండ్ ప్రజెంట్ పార్టిసిపుల్. ఒక పని గురించి చెప్పాలంటే ఎలా చెప్పాలి? 4 రకాలుగా చెప్తాం. ఒక పని, నేను సినిమాకు వెళ్ళాను. ఎప్పుడు వెళ్ళాము? నిన్న వెళ్ళాను అంటే వి యూస్ డిఫరెంట్ వర్డ్. రేపు వెళ్తాను అంటే వేరే వాడతాం. నేను ప్రతి ఆదివారం వెళ్తాను అంటే వేరే వాడతాం. ఈ రోజు వెళ్తున్నాను అంటే వేరే వాడతాం. సో డిఫరెంట్ ఫార్మ్స్ డిపెండింగ్ ఆన్ ద టైం ని బట్టి ఏ టైం గురించి చెప్తున్నాం అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఏదో ఒక పదం కావాలి కదా. ఆ పదాలను ఏమంటారు? వర్బ్స్ అంటారు. వర్బ్స్ అంటే ఏంటి? యాక్షన్ వర్డ్స్. ఏంటవి? లిస్ట్ చూద్దాం. So these are the main verb forms: verb 1, verb 2, verb 3 and verb 4 nothing but V1 plus ing ni V4 అంటారు. ఇది present, ఇది past, past participle. This is V1 plus ing, we call it as present participle లేదా inform అంటారు. Ask, asked, asked, asking. Bring, brought, brought, bringing. Come, came, come, coming. Do, did, done, doing. Drive, drove, driven, driving. Learn, learnt, learnt, learning. Eat, ate, eaten, eating. నేను రోజు ఏదైనా తింటున్నారు అనుకోండి, డైలీ ఒక మ్యాంగో తింటాను, లేదా తిన్నాను, తింటున్నాను, ఇవన్నీ చెప్పడానికి వి యూజ్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్. ఈట్ కానీ, ఎయిట్ కానీ, ఈటెన్, ఈటింగ్. ఈ 4 వర్బ్ ఫార్మ్స్ యొక్క యూసేజ్ తెలిస్తే మీకు ఇంగ్లీష్ వచ్చేసినట్టే. 80% ఆఫ్ ఇంగ్లీష్ డిపెండ్స్ ఆన్ టెన్సెస్. ఇంకా దీనికి చాలా ఉన్నాయి, వేరే ఉన్నాయి అవన్నీ. కానీ సో మేజర్ గా మనం వీటి మీద కమాండ్ వస్తే మనం ఇంగ్లీష్ లో ఈజీగా మాట్లాడవచ్చు. ఇంకా చూద్దాం. Make, made, made, making. Pay, paid, paid. Invite, invited, invited. See, saw, seen, seeing. Sleep, slept, slept, sleeping. Take, took, taken, taking. Tell, told, told, telling. సో ఇలా వర్బ్స్ ఉన్నాయి. మనకు ప్రతి సందర్భానికి ఏ వర్డ్ వస్తుంది అనే వొకాబులరీ తెలియాలి. ఫస్ట్ మనం ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే వీ నీడ్ టు లెర్న్ ద వర్బ్స్. మినిమం ఎన్ని నేర్చుకోవాలి? 300 to 500 వర్బ్స్ బేసిక్ గా. అడ్వాన్స్ ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఇట్ డిపెండ్స్, దర్ ఇస్ నో లిమిట్ అట్ ఆల్. బట్ మీకు బేసిక్ ఇంగ్లీష్ మాట్లాడాలంటే మనం రోజు వచ్చాను, వెళ్ళాను, ఉన్నాను, తిన్నాను, కలిసాను, ఆ పని చేశాను, ఈ పని చేసి చెప్పడానికి ఒక 300 to 500 వర్బ్స్ మాక్సిమం యూజ్ చేస్తాం మనం. ఇవి కనుక మీకు కరెక్ట్ గా తెలుసుంటే మీరు ఇంగ్లీష్ లోపల ఈజీగా మాట్లాడవచ్చు. వర్బ్స్ తెలిసి ఉండాలి మనకు. పెయిడ్, ఇన్వైటెడ్, నేను వాళ్ళని ఇన్వైట్ చేశాను, వాళ్ళు వచ్చారనుకున్నాం, వచ్చినప్పుడు ఏమన్నారు? ఎప్పుడు వచ్చారు? వచ్చారనడానికి ఇంగ్లీష్ లో ఏమంటారు? లేదా రిజెక్ట్ చేశారనుకోండి ఇన్విటేషన్ ని, అప్పుడు ఏమనాలి? రిజెక్ట్, రిజెక్టెడ్, రిజెక్టెడ్, రిజెక్టింగ్. సో ఇన్వైట్. కమ్, వచ్చారనుకోండి, కమ్, కేమ్, కమ్, కమింగ్. మీరు వాళ్ళకి ఏమైనా ఫుడ్ పెట్టారనుకోండి, అప్పుడు ఏం వాడాలి? ఏం వర్డ్స్ వాడాలి? తిన్నారనుకుందాం, ఈట్, ఎయిట్, ఈటెడ్, ఈటింగ్. సో దానికి రిలేటెడ్ గా ఏం వర్డ్స్ వాడాలనేది మనకు వర్డ్స్ ముందు బాగా తెలియాలి. వర్బ్ 1 ఏంటి, వర్బ్ 2 ఏంటి, వర్బ్ 3 ఏంటి, వర్బ్ 4 ఏంటి. సో ఇంగ్లీష్ రావాలంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని వర్బ్స్ నేర్చుకోండి, వర్బ్స్ లిస్ట్ నేర్చుకోండి. సో ప్రాక్టీస్ ఒక 300 to 500 వర్డ్స్ ఒక లిస్ట్ ముందు పెట్టుకొని బాగా డైలీ చదవండి. విల్ బికమ్ పర్ఫెక్ట్. నెక్స్ట్ ఇవి కాకుండా ఇంకా ఏం నేర్చుకోవాలి?
ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. I go to college daily. I went to college at 9 yesterday. I will go to college at 10 tomorrow. He has just gone out. సో దీంట్లో 4 రకాలు ఉన్నాయి. I go to college daily. ఎందుకు నేర్చుకోవాలనే దానికి ఈ ఉదాహరణ మీకు హెల్ప్ అవుతుంది. Verb is selected based on the time. వర్బ్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలో టైం ని బట్టి సెలెక్ట్ చేసుకుంటాం. డైలీ అనే అంటే ఒకటి వాడతాం, ఎస్టర్డే అని ఉంటే వెంట్ వాడతాం, టుమారో అని ఉంటే విల్ గో వచ్చింది. సో మనం చెప్పే యాక్షన్ కి దేనికి లింక్? టైం కి ప్లస్ వర్బ్ కి లింక్. సో ఐ గో టు కాలేజ్ డైలీ, దీన్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటారు. అంటే టెన్సెస్ లోపల మనం ఏం వాడతాం? ప్రజెంట్ టెన్స్ లో అయితే వర్బ్ 1 వాడతాం. ఐ వెంట్ టు కాలేజ్ ఎట్ 9 ఎస్టర్డే. ఎస్టర్డే అన్నప్పుడు ఏం వాడుతున్నాం? పాస్ట్ టెన్స్. ఇది పాస్ట్ టెన్స్ లో వర్బ్ 2 వాడతాం. ఫ్యూచర్ లో వర్బ్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ విల్ వాడతాం. ఈ హ్యాజ్ జస్ట్ గాన్ అవుట్, ప్రజెంట్ పర్ఫెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ లోపల వర్బ్ 3 వాడతాం. సో ఇవి తెలిస్తే తప్ప మనం ఎక్కడ ఏది వాడాలనేది తెలియదు. ముందు మనకు లిస్ట్ తెలియాలి. గో, వెంట్, గాన్, గోయింగ్, రైట్, రోట్, రిటన్, రైటింగ్, కట్. మిగతా 3 చెప్పండి చూద్దాం. కట్, 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 కటింగ్. హర్ట్, హర్టెడ్, హర్టెడ్, హర్టింగ్. నో నో, హర్ట్ కి కూడా లేదు. ఒకసారి ట్రై చేయండి చూద్దాం. దానికి హర్ట్ కి ఏమొస్తుంది? టెలికాస్ట్ ఏమొస్తాయి? వర్బ్ 3 ఏంటి? బ్రాడ్కాస్ట్. 3 ఏంటి? షట్. సో వీటికి వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3 ఏంటో ఒకసారి ట్రై చేయండి. సో అవి తెలవడం ఎంత అవసరమో మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్స్. హెల్పింగ్ వర్బ్స్ ఏం పని చేస్తాయి? హెల్పింగ్ వర్బ్స్ హెల్ప్ టు ఫార్మ్ ఏ టెన్స్. ఇవి కూడా ఆక్సిలరీ వర్బ్స్ అని కూడా అంటారు వీటిని. ఆక్సిలరీ వర్బ్స్ హెల్ప్ టు ఫార్మ్ ఏ టెన్స్. ఒక టెన్స్ ఫార్మ్ చేయడానికి ఆక్సిలరీ వర్బ్స్ హెల్ప్ చేస్తాయి. హెల్ప్ టు ఫార్మ్ పాజిటివ్ అండ్ నెగటివ్ క్వశ్చన్స్ అండ్ స్టేట్మెంట్స్. సో ఎలా? ఏమేమి వస్తాయి? యామ్, ఈజ్, ఆర్. వీటిని ప్రజెంట్ టెన్స్ లో వాడతాం. వాజ్, వర్ పాస్ట్ లో వాడతాం. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ పర్ఫెక్ట్ లో వాడతాం. డూ, డస్ ప్రజెంట్ టెన్స్ లో వాడతాం. డిడ్ పాస్ట్ లో వాడతాం. విల్, షల్ ఫ్యూచర్ లో వాడతాం. షుడ్, క్యాన్, మే, మైట్ ఇవన్నీ క్వశ్చన్స్ కానీ దాంట్లో మోడల్స్ లో వి యూజ్ దిస్ వన్. దీన్ని టాపిక్ వైజ్ చూసినప్పుడు ఇంకా డీటెయిల్ గా నేర్చుకుంటాం. మీరు హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటివి, ఇవి కూడా మనం టెన్సెస్ కి ఇవి అవసరము అనేది మాత్రం ఈ వీడియోలో తెలుసుకోండి. ఎలా? ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రజెంట్ టెన్స్ ఏంటి? ఐఎమ్ ఫైన్, దే ఆర్ కమింగ్, షీఈ్ వర్కింగ్ ఇన్ ఎ బ్యాంక్. ఇక్కడ ఏమేమి వచ్చేది? యామ్, ఈజ్, ఆర్. ఈ 3 ఉన్నాయి. ఇవన్నీ కూడా దేని గురించి చెప్తున్నాయి? ప్రజెంట్ టెన్స్ గురించి చెప్తా ఉన్నాయి. పాస్ట్ లోకి వచ్చామనుకోండి. ఐ వాజ్ వాచింగ్ ఏ మూవీ ఎస్టర్డే ఎట్ 7. దే వర్ ప్లేయింగ్ క్రికెట్ లాస్ట్ సండే. సో క్రికెట్ ఆడుతూ ఉన్నారు. వాజ్, వర్ అనేది ఏం చెప్తుంది? పాస్ట్ టెన్స్ గురించి చెప్తా ఉన్నాయి. విల్ అనేది ఏంటి? ఫ్యూచర్ గురించి. ఐ విల్ కమ్ టుమారో, నేను రేపు వస్తాను. విల్ అనేది వాడతాను. దే విల్ కమ్ టు జాయిన్ ద పార్టీ. హెల్పింగ్ వర్బ్స్ ఏంటి? సెంటెన్స్ ఫామ్ చేయడానికి మెయిన్ వర్బ్ కి సపోర్ట్ గా వస్తాయి. కమ్ అనేది మెయిన్ వర్బ్. విల్ వచ్చినప్పుడు కమే రావాలి, కేమ్ రాకూడదు. సో ఐ విల్ కమ్. సో ఇవి తెలియాలన్నట్టు మనకి. ఈ వర్డ్స్ తెలిస్తే ఎక్కడ ఏది వాడాలనే దానికి మనకు నాలెడ్జ్ వస్తుంది. వర్ వచ్చినప్పుడు ప్లేయింగ్ రాయాలి. దే వర్ ప్లే అనలేం. దే వర్ ప్లేయింగ్. ఐ వాజ్ వాచ్ ద మూవీ ఎస్టర్డే ఎట్ 7. we cannot say. వాజ్ వచ్చిందంటే వాచింగ్ రావాలి. సో there is a combination of these words. ఇది మెయిన్ వర్బ్, దిస్ ఈజ్ హెల్పింగ్ వర్బ్. ఈజ్ ఈజ్ ద మెయిన్ వర్బ్, వర్కింగ్ ఈజ్ ద మెయిన్ వర్బ్, ఈజ్ ఈజ్ ద హెల్పింగ్ వర్బ్, ఆర్ ఈజ్ ద హెల్పింగ్ వర్బ్, కమింగ్ ఈజ్ ద మెయిన్ వర్బ్. సో మెయిన్ వర్బ్ ఒక సెంటెన్స్ లోపల 3 ఉంటాయి. ఐ ఈజ్ ద సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇవి ఒక సెంటెన్స్ లోపల ఉండే పార్ట్స్. ఇవి కరెక్ట్ గా తెలిస్తే మనం టెన్సెస్ రాసినప్పుడు నేర్చుకునేటప్పుడు ఈజీ అవుతుంది. నెక్స్ట్ వెళ్ళిపోదాం. సెంటెన్స్ స్ట్రక్చర్. స్ట్రక్చర్ అంటే ఏంటి? ముందు బేసిక్ తెలిసిన తర్వాత టెన్సెస్ అంటే ఏంటి, మెయిన్ వర్బ్ ఏంటి, హెల్పింగ్ వర్బ్ ఏంటి, ఈ పార్ట్స్ బేసిక్ తెలిసిన తర్వాత ఒక సెంటెన్స్ స్ట్రక్చర్. స్ట్రక్చర్ ఏం చెప్తుంది మనకి? సెంటెన్స్ స్ట్రక్చర్ హెల్ప్స్ టు ఫైండ్ ద సెంటెన్స్ ప్యాటర్న్ ఇన్ డిఫరెంట్ టెన్సెస్. ప్రతి టెన్సెస్ లోపల దానికి ఒక ప్యాటర్న్ ఉంటుంది, ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ ని మనం నేర్చుకుంటాం. సో మనం చేసే పనిలో కూడా ముందు ఎది రావాలి, వెనక ఎది రావాలి, తర్వాత ఎది రావాలని దెర్ ఇస్ ఎ ప్యాటర్న్. ఆ ప్యాటర్న్ ని చెప్పడానికి ఇవి వాడతాం. ప్రజెంట్ టెన్స్ యొక్క ప్యాటర్న్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 2 ప్లస్ ఆబ్జెక్ట్. ఫ్యూచర్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్, విల్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇప్పుడు ఏదైనా ఒక వర్డ్ ఇచ్చి చాలా మందికి బ్రేక్ వర్బ్ 1 వర్బ్ 2 వర్బ్ 3, బ్రేక్ వర్బ్ 1 వర్బ్ 2 వర్బ్ 3. సో దర్ ఇస్ ఎ కన్ఫ్యూజన్. అలా కాకుండా ముందు ఇవి నేర్చుకుంటే తర్వాత ఇది ఈజీ అవుతుంది.
స్ట్రక్చర్ వచ్చినప్పుడు మన టెన్సెస్ ఏ బుక్ లో చూసినా కూడా డైరెక్ట్ గా టెన్సెస్ స్ట్రక్చర్ నుంచి స్టార్ట్ చేస్తాడు. ఇంతకుముందు వచ్చిన అదంతా మనం నేర్చుకున్నదంతా ఏ బుక్ లోనూ ఉండదు. అది మనం ఫస్ట్ అవి తెలుసుకున్న తర్వాత దీని వరకు వస్తే ఈజీగా నేర్చుకోవడానికి వీలవుతుంది. సో ప్రజెంట్ టెన్స్ లో ఐ గో టు ఆఫీస్ at 9, I take dinner at 7, I go to bed at 10, I get up at 6, I take lunch at 1. ఇక్కడ అన్ని ఏం వాడుతున్నాం? verb 1 వాడుతా ఉన్నాం. ఇక్కడ ఏంటి? I went to the office at 9 yesterday, I came home at 6, I met my friend last week, I paid the fees last Sunday, I bought a new dress yesterday. ఇక్కడ ఏం వాడుతున్నాం? అన్ని verb 2 వాడుతా ఉన్నాం. ఫ్యూచర్ ఏంటి? will. I will pay the fees tomorrow, I will come next week, I will attend the class tomorrow. So will attend is the verb 1, paid is the verb 2, go is the verb 1. ఈ స్ట్రక్చర్ తెలిసి వర్బ్స్ తెలిస్తే ఇంగ్లీష్ నేర్చుకోవడం ఇట్ జస్ట్ ఎ ప్లే. ఆడుకున్నట్టు నేర్చుకోవచ్చు, ఈజీగా భయం లేకుండా నేర్చుకోవచ్చు. సో ఇంగ్లీష్ అంటే భయం తీసేయండి. ఫస్ట్ భయం తీసేసి బేసిక్స్ నేర్చుకుంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా చాలా ఈజీ. అందుకే దీని హెడ్డింగే అందరికీ సులభంగా ఇంగ్లీష్. ఇంకా తెలుగు మీడియం వాళ్ళు నేర్చుకోవాలని వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీథింగ్ ఇన్ తెలుగు. మీకు చదువు వచ్చినా రాకున్నా, మీరు చదువుకున్న వాళ్ళైనా కాకున్నా ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ఆశ ఉంటే ఈ వీడియోస్ ద్వారా ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకోవచ్చు. ఏం ఖర్చు లేదు, ఈజీగా సింపుల్గా ఇంట్లో కూర్చొని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే ఈజీగా మనం ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇంకా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఏంటది? ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అంటే ఏంటి? ఐ అనేదాన్ని ఫస్ట్ పర్సన్ సింగులర్ అంటారు. ఐ అంటే నేను, వి అంటే ప్లూరల్, మనము, నేను, మనము. దిస్ వీ కాల్ ఇట్ యాజ్ ఫస్ట్ పర్సన్ అంటే ఫస్ట్ మన. సెకండ్ పర్సన్ అంటే ఎదురుగా ఉన్న వాళ్ళు యు, సింగులర్ కావచ్చు లేదా ప్లూరల్ అయినా కూడా యూనే అంటాం. థర్డ్ పర్సన్ సింగులర్ లో ఏమొస్తుంది? హీ, షీ, ఇట్ అండ్ ఎనీ సింగులర్ నేమ్ పర్సన్ అది ఏదైనా కావచ్చు. అతడు, ఆమె, అది. ఇవన్నీ థర్డ్ పర్సన్ సింగులర్. దే అంటే వారు, ఇది ప్లూరల్. ఇవన్నీ నేర్చుకోవాలి. టెన్సెస్ లోపల కొంచెం మనకు వస్తాయి. మనకు రేపు ప్రజెంట్ టెన్స్ కి నెక్స్ట్ వీడియోలో ప్రజెంట్ టెన్స్ చూద్దాం. దాంట్లో వెళ్ళగానే ఫస్ట్ వచ్చేది ఏంటి? థర్డ్ పర్సన్ సింగులర్ దగ్గర మనం ఎస్ కానీ ఈఎస్ కానీ వాడతామని వస్తుంది రూల్. అది ఎట్లా? ఐ ప్లే క్రికెట్, హీ ప్లేస్ క్రికెట్, ఐ గో టు ఆఫీస్, షీ గోస్ టు ఆఫీస్, ఐ డూ ద వర్క్, he does the work, she does the work, I live in Hyderabad, Raju lives in Hyderabad. రాజు వచ్చినప్పుడు లివ్స్ అని వస్తుంది, ఐ వచ్చినప్పుడు లివ్ అని వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే దెర్ ఇస్ అ రూల్. థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయాలి. సో అవి తెలియాలంటే మీకు ఫస్ట్ పర్సన్ అంటే ఏంది, సెకండ్ పర్సన్ అంటే ఏంది, థర్డ్ పర్సన్ అంటే ఈ బేసిక్ ఐడియా ఉండడానికి ఇవి ఇచ్చాం. అలాగే ఐ హ్యావ్ సీన్ ఎ మూవీ, నేను మూవీ చూశాను, ఐ వచ్చినప్పుడు హ్యావ్ వస్తుంది. అదే హీ అని వచ్చింది అనుకోండి, హీ హ్యాస్ సీన్ ఎ మూవీ, అతను చూశాడు. ఐ హ్యావ్ కమ్ టు ద ఆఫీస్, హీ హ్యాస్ కమ్ టు ద ఆఫీస్. ఐ, వి, యు, దే వచ్చినప్పుడు హ్యావ్ వస్తుంది. హీ, షీ, ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్ ఏ వచ్చినా కూడా హ్యాస్ వస్తుంది. సో ఇవి హ్యావ్, హ్యాస్ ఎక్కడ వాడాలి? వర్బ్ 3 అనే ప్రజెంట్ పర్ఫెక్ట్ లోపల ఇవి ఎక్కువగా వాడుతూ ఉంటాం. సో అది తెలియడానికి ఇవి ముందు బేసిక్ నాలెడ్జ్ ఇది ఉంటే మనం ఇంగ్లీష్లో ఈజీగా మాట్లాడవచ్చు. ఇప్పటి వరకు మనం అన్ని బేసిక్స్ నేర్చుకున్నాం. టెన్సెస్ అంటే ఏంటి, అందులో ఎన్ని రకాలు ఉన్నాయి, మనం ముందుగా తెలియాల్సింది వర్బ్స్ లిస్ట్. ఎన్ని వీలైతే అన్ని వర్బ్స్ ప్రాక్టీస్ చేయండి. మీరు ఏదైనా ఒక వర్డ్ నేర్చుకుంటే దాన్ని ఒక వర్డ్ నేర్చుకోకుండా జస్ట్ టేక్ ద ఆల్ 4 ఫార్మ్స్ నేర్చుకోండి. రైట్ కి మిగతా ఫార్మ్స్ ఏంటి? రైట్, రోట్, రిటన్, రైటింగ్. meet, met, meeting. cook, cooked, cooked, cooking. sing, sang, sung, singing. సో ప్రతి వర్బ్ కి 4 ఫార్మ్స్ నేర్చుకుంటే ఈజీ అవుతుంది. అలాగే ఈజ్, యామ్, ఆర్ రిలేటెడ్ టు ప్రజెంట్ టెన్స్, వాజ్, వర్ రిలేటెడ్ టు పాస్ట్, విల్, షల్ అనేది రిలేటెడ్ టు ఫ్యూచర్. దాని తర్వాత నెక్స్ట్ సెంటెన్స్ స్ట్రక్చర్, తర్వాత సింగులర్, ప్లూరల్. ఇవన్నీ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత టెన్సెస్ స్టార్ట్ చేయండి, ఈజీగా అర్థమవుతుంది మీకు. టెన్స్ అంటే ఏంటి? రిలేటెడ్ టు ద టైం. మనకి ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, టైంని, ఒక పనిని ఎవరు చేశారు, ఏ టైంలో చేశారు అని చెప్పడానికి ఏం పని చేశాడు అనడానికి వర్బ్ కావాలి. ఏ టైం అన్న దానికి టైం సెంటెన్స్ వస్తుంది. సో దానికి హెల్పింగ్ వర్బ్ వాజ్ వాడాలా, వర్ వాడాలా, డిపెండ్స్ ఆన్ ద పర్సన్ ని బట్టి ఏం వాడతాం. ఇవన్నీ ముందు బేసిక్ గా తెలిసిన తర్వాత టెన్సెస్ ప్రాక్టీస్ చేయొచ్చు. నౌ యు ఆర్ రెడీ టు లెర్న్ టెన్సెస్. ఇప్పుడు మీరందరూ
ఇంతవరకు బేసిక్ తెలుసుంటే టెన్స్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. నెక్స్ట్ వీడియో లోపల మనం ఏం చూస్తాం? Watch next videos on simple present tense. Simple present tense లోపల rules and practical examples, how to ask questions, how to use in speaking. రోజు చేసే పనులు ఎలా చెప్పాలి? నువ్వు బర్త్డే చేసుకున్నావు అనుకో, how do you celebrate your birthday? How do you celebrate Dasara? How do you celebrate Diwali? How do you celebrate Shivratri? How do you celebrate Sankranti? So all వాడతాం. అలాగే హౌ టు యూజ్ ఇన్ ఐఎల్స్ కానీ ఇంకా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలా ఇది కొంచెం అడ్వాన్స్ లెవెల్, మీకు అవసరమైతే చూడండి, లేకపోతే వదిలేయచ్చు. ఫస్ట్ 3 వీడియోస్ మాత్రం మనకు బేసిక్ స్పీకింగ్ స్కిల్స్ పెంచడానికి ఈ పనికి వస్తాయి. ఇంకా మీరు నేర్చుకోవాలనుకుంటే ఇది కూడా చూడండి, మీకు అడ్వాన్స్ లెవెల్, మీరు ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు, రాయకుండా కూడా చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రొనౌన్సియేషన్ ఇన్ ప్రెజెంట్ టెన్స్, ఇది కూడా అవసరమే. ఎలా అంటే మనం క్వశ్చన్ అడిగేటప్పుడు where do you live? Do you live in Hyderabad? So we raise the voice. కొన్నిట్ల దగ్గర వాయిస్ డౌన్ ఉంటుంది. Do you play cricket? So where do you live? సో కొన్నిటికేమో రైజింగ్ వాయిస్ ఉంటుంది, కొన్నిటికేమో ఫాలింగ్ టోన్ ఉంటుంది. కొన్నిటికి ఫాలింగ్ టోన్, కొన్నిటికి రైజింగ్ టోన్. సో ఫాలింగ్ అండ్ రైజింగ్ టోన్ అంటాం. అంటే క్వశ్చన్స్ అడిగేటప్పుడు కొన్నిసార్లు వాయిస్ తగ్గుతుంది, కొన్నిసార్లు పెరుగుతుంది. ఎక్కడ తగ్గాలి, ఎక్కడ పెరగాలి అనేది ప్రొనౌన్సియేషన్ లోపల చూద్దాం. అది ప్రెజెంట్ టెన్స్ లోపల ఎలా వాడతారు అనే దానికి దెన్ వి లెర్న్ దీస్ థింగ్స్. ఇవన్నీ నేర్చుకుంటే మీకు కమాండ్ వస్తుంది, యూ ఎంజాయ్ లెర్నింగ్ దీస్ థింగ్స్. ఐఎమ్ ఎంజాయింగ్ టీచింగ్ దిస్ ఇంగ్లీష్ బికాస్ ఐ లవ్ ఇంగ్లీష్. సో మీకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని, ఇంగ్లీష్ మీద ప్రేమ ఉంటే, ఇంగ్లీష్లో బాగా మాట్లాడాలని ఉంటే రెగ్యులర్గా వీడియో చూడండి. యూ విల్ గెట్ ద కంప్లీట్ నాలెడ్జ్ అండ్ టెన్సెస్ విత్ స్పీకింగ్ స్కిల్స్. మీకు ఇవి వల్ల రైటింగ్ స్కిల్స్ పెరుగుతాయి, దాంతోపాటు స్పీకింగ్ స్కిల్స్ కూడా పర్ఫెక్ట్గా పెరుగుతాయి. మీ చదువుతో సంబంధం లేదు, దేంతో మీ క్వాలిఫికేషన్తో సంబంధం లేదు. నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా ఈ వీడియోస్ని రెగ్యులర్గా చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే గ్లోబల్ ఇంగ్లీష్ మ్యాజిక్, దిస్ ఈజ్ అవర్ ఛానల్ నేమ్. లైక్ అండ్ షేర్. మీకు ఈ వీడియో నచ్చితే మిగతా వాళ్ళకి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఇంకా కొత్త వీడియోస్ ఏం కావాలి, ఏ టాపిక్ మీద కావాలని ఉంటే కామెంట్ చేయండి. దీనివల్ల ఏమైనా నేర్చుకున్నారా, ఇంకేమైనా చెప్పాలని ఉంటే కామెంట్లో పెట్టండి. ఖచ్చితంగా వీ సపోర్ట్ ఇన్ ద కమింగ్ వీడియోస్. నెక్స్ట్ మన యొక్క మెయిన్ మోటో ఏంటి చూడండి, ప్రాక్టీస్ చేయండి. సక్సెస్, లెర్న్ అండ్ సక్సీడ్. గెలవడం అనేది మన ఉద్దేశం. ఇంగ్లీష్ లోపల గెలవాలంటే చూడాలి, ప్రాక్టీస్ చేయాలి, నేర్చుకోవాలి, సక్సీడ్. Thank you for watching. Next video, present tense video లోపల కలుద్దాం. Thank you so much for watching.